ఇంటికి వెళ్లే దారి లేక నిరుపేద కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అధికారుల చుట్టూ తిరిగినా దారి ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం శివాయిపల్లి గ్రామానికి చెందిన సత్యమ్మ కుటుంబ సభ్యులు గత 30 సంవత్సరాల క్రితం ఇంటి నిర్మాణం చేపట్టుకున్నారు. అయితే గ్రామ పంచాయతీ కార్యాలయం నూతన భవన నిర్మాణం పక్క నుంచి వారికి రహదారి ఉండేది. అయితే గ్రామానికి చెందిన గొల్ల మల్లయ్య, గొల్ల ఎల్లయ్య అనే ఇద్దరు వ్యక్తులు తమ ఇంటికి వెళ్లే రహదారిని మూసివేసి గోడ నిర్మించారు. దీంతో ఇంటికి వెళ్లే దారి లేక ఇంటి చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంపై జిల్లా కలెక్టర్తో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 30 సంవత్సరాలకు కొనసాగుతున్న రహదారిని తిరిగి ఏర్పాటు చేయాలని, నిర్మించిన గోడను తొలగించాలని బాధితులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. నా పేరు సత్యవ. నా బిడ్డ 5 ఏళ్ళ పిల్లప్పుడు గుడి చేసుకున్నాం సార్. ఇక్కడ గుడి చేసుకొని మాకు వెళ్ళినప్పుడు 3 ఏళ్ళకి ఇల్లు కట్టుకున్నాం. మేము 3 ఏళ్ళకి ఇల్లు కట్టుకున్నాం. గుడిసి ఉండగానే ఇల్లు కట్టుకున్నాం. ఊరు పెద్దలు, ఇప్పుడు మా ఆయనలో మేనమామలు, వడ్ల నారాయణ, వడ్ల జయరాములు, వడ్ల బాలేల నరసింహులు, ఇల్లు కట్టినోడు ఉత్తకిచ్చడమైన నరసింహులకు జయరాములు అన్న నారాయణ ముగ్గు పోసిర్రు. ఈ ఊరు పెద్దలు ఇంకా మస్తు మంది వచ్చారు. 10 గంటలకు ముగ్గు పోసినాము. ముగ్గు పోసినప్పుడు మరి తొవ్వలేదనాలి కదా, వీళ్ళు తొవ్వలేదని అనలే. ఊరందరికి ఎరికేది పిలేట్లని. ఇదేమో గట్టే పట్టభూమి గట్టు. ఇంత ఏం చేసారు, ముగ్గు పోసిర్రు, ఇల్లు కట్టినాం. కట్టినాక మొన్న కరోనాలో వీళ్ళు ఏం చేసారంటే, నా బుడ్డోడు పడతాడానికి తొవ్వలేసిన వాకి రాళ్ళు, చిన్నికి తొవ్వలేసినవే రాళ్ళు అన్నాడు మా ఆయన. తొవ్వలేసినవే అన్న మాత్రముల వేస్తా బరాబరి వేస్తా అని ఆమె అన్నదేమో. నేను దొండకాల అమ్మ పోయిన నేను అచ్చవరకల వీళ్ళతో తలిగింది. ఈమెతో తరిగి ఏమంటుంది, ఓ దొమ్మర్లంజే ఊరి మీద ఉన్నావే నువ్వు, నీ కడుపు కాలని ఆమె అన్నది. ఆ కడుపు కాలనేటప్పుడు నేను ఊళ్ళకి ఆమె దగ్గర ఇటు వస్తున్న మాత్రాన అవ్వ భూమక్క గట్లంటున్నావు, భూమక్క నువ్వు కడుపు కాలంటున్నావు, నా పిల్లము నాకొక్క బిడ్డ. నా పేరు. మేము 30 సంవత్సరాలు కూడా నడుస్తున్న తవ్వను ఈ గొల్ల ఎల్లయ్య, గొల్ల మల్లయ్య ఇద్దరు కలిసి గోడ కట్టి బ్లాక్ చేసారు. దీనికోసం మేము కలెక్టర్ ఆఫీస్కి పోయినాం, ఎస్పీ ఆఫీస్కి పోయినాం. ఎవరు వచ్చినా కానీ వాళ్ళు రెస్పాన్స్ అయితే లేరు. వాళ్ళకు వస్తే మేము ఇయ్యమని వాళ్ళు చెప్తుర్రు. మాకు ఈ తవ్వ మాకు సాపేయమని గ్రామ పెద్దల్ని వేడుకుని వాళ్ళని పిలిపిస్తే గొల్ల ఎల్లయ్య పోతలే, గొల్ల మల్లయ్య పోతలే, మా భూమిలో మేము కట్టుకున్నాము, మేము ఎందుకు ఇస్తాము అని మాట్లాడుతుర్రు. గ్రామ పెద్దలు చెప్పినా ఇంటలేరు. ఎంపీఓ మేడం వచ్చింది ఎంక్వైరీకి. ఆ మేడం వచ్చి ఎంక్వైరీ చేసి, మీరు ఈ నుంచి ఓన్ ఇవ్వాలి, వాళ్ళు 30 సంవత్సరాలు నడిచినంటారు కదా, మీరు ఇల్లు కట్టేటప్పుడు ఏం చేసిర్రు అని ఆమె మాట్లాడింది. ఆమె మాట్లాడితే మేము బోనియ్యము, వాళ్ళు మంచోళ్ళు గారు, మేము బోనియ్యం అని మాట్లాడుతుర్రు. వాళ్ళు అస్సలు మాకు దారి ఇవ్వమంటే వాళ్ళ కాలు మొక్కినా కూడా వాళ్ళు ఇస్తలేరు. వాళ్ళు మాకు ఈ తవ్వ మాకు కావాలని, మేము న్యాయం కావాలని కోరుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.